మనం పిలవబడ్డాం. బాగా చదువుకోండి, బాగా ఉద్యోగాలు చేయండి, ఉన్నతంగా నిలబడండి. ఎవరైతే పురుషులు ఉన్నారో మీ తల్లిదండ్రులు బాగా ప్రేమించండి, వాళ్ళకి గుప్పెడు మెతుకులు పెట్టండి. ఇదంతా జరిగించినప్పుడు లోకం అడుగుతుంది, ఎన్ని ఎథిక్స్ మారల్స్ మీరు ఎలా పాటిస్తున్నారంటే అప్పుడు చెప్పండి, ఇది మా క్రీస్తు యొక్క గుణాతిశయములను. ఇలా చెప్పాలి సువార్త. ఇలా మానేసాం సువార్త. ఎలా చెప్తారు చెప్పిన సువార్త? ఒక ఆవిడ మార్కెట్కి వెళ్ళిందంట. చూస్తున్నారు వీడియోలు. ఉల్లిపాయలు దొరకలేదట. మైక్ ఇచ్చారు చర్చిలో. మైక్ ఇస్తే సాక్ష్యం చెప్తుంది. ఉల్లిపాయలు ఎందుకు దొరకలేదంటే యేసు ప్రభు దొరకకుండా చేసేసాడు అంది. ఎందుకు అని అడిగారంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆయన పిలవడం మర్చిపోయిందంట. ఎవరిని? అందుకు యేసు ప్రభు అన్నాడట, నన్ను పిలవకుండా వెళ్ళావు కనుక నీకు ఎలా ఉల్లిపాయలు దొరుకుతాయో నేను చూస్తాను అన్నాడట. అందుకు ఉల్లిపాయలు దొరకలేదు. అందుకు సాక్ష్యం చెప్తుంది, దొరకకుండా చేసావు కదా అంటుంది. ఎవరిని? యేసు ప్రభు చివరికి ఉల్లిపాయలు కొని కూడా అయిపోయాడు. ఒక ఆవిడ గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే గ్యాస్ కుంలోడు ఫోన్ చేయి, గ్యాస్ అయిపోతే. కానీ గ్యాస్ అయిపోతే హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయింది అన్నదట. ఎవరిని? అందుకు హోలీ స్పిరిట్ అంటే గ్యాస్. ఇలా చెబితే వైడి సువార్త అవుద్దా? ఒక ఆవిడికి ఎలకలు ఎక్కువైపోయినాడు. ఎలకలు ఎక్కువైపోతే ఎలకలు పోలుగొను. వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు 3 పిల్లిని పంపించాడు ఎలకం పట్టుకోవడానికి. చూస్తున్నారు ఇవన్నీ మిలియన్ వ్యూస్ అండి ఈ వీడియోలకి. ఒక ఆవిడ తుడుతుందంట. ఆవిడంటే నాకు ఇష్టమే, మంచోళ్ళే, కానీ వాకింగ్ తప్పు చెప్తే తప్పే కదండి. తుడుస్తుందంట. అలా తుడుస్తుంటే చేయి నొప్పి వచ్చేసిందంట. వెంటనే దేవుడు అన్నాడు, కుమారి నీ చెయ్యి ఎందుకు నొప్పి వస్తుంది చెప్పనా, నువ్వు సీపురు చివరట్టుకున్నావు, మొదలెట్టుకో అన్నాడు. మరి దేవుడిని ఎలా పరిచయం చెప్తున్నారో చెప్పనా? ఉల్లిపాయల దగ్గర చెప్పండి, గ్యాస్ దగ్గర, సీపుర్ల దగ్గర నడుతుంది. ఇది సువార్త. నేను ఎక్కువ దిక్కుని చెప్పాను, జోకే మీకు చెప్పిన ముగిస్తాను. సువార్త చెప్పడం అంటే ఎలా చెప్తాను చెప్పనా? దారిని పోయే వాళ్ళందరూ ఒక కరపత్రం ఇచ్చి అన్నారట, బాబు యేసుప్రభుని నమ్ముకోండి అన్నారట. రోజు ఇంకా అదే సువార్త, ఇంకా నమ్ముకోండి అన్నారట. ఆడెవడో వంకరోడు అన్నాడు, నమ్ముకోండి అంటే ఏంటి అన్నాడు. అంటే ఈవిడంది, నమ్ముకోండి అంటే నమ్ముకోండి అని అందంట.